దళిత మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాకలో సిఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓట్లకు డబ్బులు వచ్చి గెలిచి అహంకారంతో కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. సంవత్సరాలు అధికారంలో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, కేవలం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కొత్త తొత్తుగా వ్యవహరించడం జరిగిందన్నారు. ఇటు కార్యక్రమంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మెదక్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ధర్నాల దుబ్బాక శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దామోదర్ రాజనరసింహ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన వివేక్ వెంకటస్వామి గారు ఎంతో కృషి చేస్తూ ఉంటే ఒక దళిత మంత్రుల్ని పట్టుకొని వాడు వీడు అని నీచంగా మాట్లాడిన ప్రభాకర్ రెడ్డి ఖబర్దార్. ఏమనుకుంటున్నావురా నువ్వు? వాడు వీడంటే పడనీకున్నాం అనుకున్నావా? వాళ్ళ కుటుంబాల చరిత్ర ఏంది, నీ చరిత్ర ఏంది? వెంకటస్వామి గారు ఈ రాష్ట్రానికి ప్రాంతానికి గత 50 సంవత్సరాలు సేవ చేసిండ్రు. అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు ఎన్నో పారిశ్రామికంగా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. మరి అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారి తండ్రి నుంచి మెదక్ జిల్లాకు గత 60 సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక ఉమ్మడి రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా తన ప్రజెంటేషన్ ద్వారా సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రం రావడానికి దోహదపడ్డ దామోదర్ రాజనరసింహ గారిని విమర్శించడం నీ నీచ సంస్కృతి